ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది కదండి. ఇప్పుడు మన భారతదేశంలో మనం ప్రధానిగా ఎంచుకునే ఎన్నిక బిగ్గెస్ట్ డెమోక్రసీ ఎలక్షన్స్ అని ఫారిన్ కంట్రీస్లో కూడా అంటారు. సో ఇక్కడ ఎవరు ప్రధానిగా అయితే బెటర్ అంటారు, ఏ పార్టీ లీడ్లో వస్తుంది? నరేంద్ర మోడీ గారు అయితేనే బాగుంటుంది. ఓకే, బీజేపీ లీడ్లో వస్తుంది. బీజేపీ లీడ్లో వస్తుంది. తాండ్ర వినోద్రావు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎంత వస్తుంది అంటారు మెజారిటీ? 1,00,000 పైన వస్తుంది అనుకుంటున్నాం. 1,00,000 పైన వస్తుంది. కన్ఫామా? కన్ఫామ్. గతంలో మన ఇప్పుడు ఈయన ఉండే కదా సీఎం చంద్రశేఖరరావు గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు లోకల్లో అప్పుడు మాకు ఇక్కడ మాది ఎమ్మెల్యే బట్టి వస్తాడు. బట్టి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన వరకు ఆయన కొంచెం ఆయన చేయాలని చేసినా కానీ ఆయన పరిధి కింద ఉండవు కదా, అంటే పైన గవర్నమెంట్. బట్టి విక్రమార్క నియోజకవర్గం కదా, అది నాగుల వంచర్ నుంచి మనకి బోనకాలు వెళ్ళే రోడ్ 15 అన్నా రోడ్ ఉంటుంది కదా, ఇప్పటిదాకా డెవలప్ కాలేదు కదా. లేదు హైవే అంటే ఎరుపాలెం మండలం మధుర. ఓకే, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది. మన ప్రధానమంత్రిని ఎంచుకునే ఎన్నిక ఎవరైతారు అనుకుంటారు పిఎం ఈసారి? నరేంద్ర మోడీ గారు అవుతారు. ఎందుకన్నా? ఫ్రీ రేషన్, వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ఇప్పుడు 2,000 వస్తుందా అన్న కిసాన్ సమ్మాన్? వస్తున్నాయి అన్న. మీకేం నచ్చింది నరేంద్ర మోడీ గారు దాంట్లో? అక్కడ రామాలయం అయోధ్య కట్టారు. అయోధ్య కట్టారు, ఫేమస్ బాగా టెంపుల్. ఎప్పటి నుంచో పోరాడుతున్న టెంపుల్. సో మీకు నాది నచ్చింది నరేంద్ర మోడీ గారి దాంట్లో. ఇక్కడ ఇప్పుడు ఖమ్మంలో వచ్చేసరికి మనకి వినోద్రావు బీజేపీ నుంచి, తన నామనాగేశ్వరరావు ఏమో మన బీఆర్ఎస్ నుంచి, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి డిసైడ్ కాలే. ఎవరు గెలిస్తే బాగుందంటారు ఈసారి? తాండ్ర వినోద్రావు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎంత వస్తుంది అంటారు మెజారిటీ? 1,00,000 పైన వస్తుంది అనుకుంటున్నాం. 1,00,000 పైన వస్తుంది. కన్ఫామా? కన్ఫామ్. అయోధ్య రామ మందిరంగా వచ్చింది కాబట్టి ఇక్కడ గెలుస్తారంట. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది కదండి. ఇప్పుడు మన భారతదేశంలో మనం ప్రధానిగా ఎంచుకునే ఎన్నిక బిగ్గెస్ట్ డెమోక్రసీ ఎలక్షన్స్ అని ఫారిన్ కంట్రీస్లో కూడా అంటారు. సో ఇక్కడ ఎవరు ప్రధానిగా అయితే బెటర్ అంటారు, ఏ పార్టీ లీడ్లో వస్తుంది? నరేంద్ర మోడీ గారు అయితేనే బాగుంటుంది. ఓకే, బీజేపీ లీడ్లో వస్తుంది. బీజేపీ లీడ్లో వస్తుంది. మీకు సంక్షేమ పథకాలు అందినాయండి? సంక్షేమ పథకాలు అంటే మన కిసాన్ సమ్మాన్ ఇది కానీ అవి వచ్చాయి మనకి వస్తున్నాయి. 2,000 రూపాయలు వస్తున్నాయండి. వస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నారండి? వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫ్రీ రేషన్ అండి? ఫ్రీ రేషన్ కూడా వస్తుంది. ఈ సుకన్య స్కీమ్ ఏమైనా కడుతున్నారండి? కడుతున్నాం కదా, పోస్ట్ ఇది. మంచిదేనండి ఆ స్కీమ్? మంచిదే అండి, మా పాప పేరు మీద కడుతున్నాం. పాప పేరు ఎంత కడుతున్నారండి? మంత్లీ 2,000. బెస్టేనా స్కీమ్? మంచిదే. ఇది ఇంట్రడ్యూస్ చేసిన మోడీ గారు తెలుసా? అవును, కేంద్రం గౌటుదే కదా, కేంద్రం. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ ప్లస్ బార్డర్లో ఎట్లుందండి మనకి సెక్యూరిటీ వైజ్? సెక్యూరిటీ బాగుందండి. మన గవర్నమెంట్ మోడీ గారు వచ్చాక సెక్యూరిటీ పర్పస్ బాగుంది. ఓకే, ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా వాళ్ళకి? ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఖమ్మం వచ్చేసరికి 7 అసెంబ్లీలో, పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ ఉంది 7 అసెంబ్లీలో. సిట్టింగ్ వచ్చేసరికి నామనాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారండి? అంటే ఇంకా కాంగ్రెస్ కూడా అనౌన్స్ చేయలేదండి, చేస్తే దాన్ని బట్టి ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నందినికి వస్తే బెటర్ అంటారు, లేకపోతే మన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళకి వస్తే బెటర్ అంటారు, ప్రసాద్ రెడ్డికి వస్తే బెటర్? ప్రసాద్ రెడ్డి గారికి వస్తేనే బెటర్. నందినికి వస్తే గెలవలేరంటారా? కష్టం అండి, కష్టం. పోతే సెంట్రల్ ఎట్లా బీజేపీ వస్తుంది కదా, బీజేపీ ఎంపీ అయితే బెటరా, లేకపోతే వేరే పార్టీ ఎంపీ అయితే బెటర్ మన ఖమ్మం జిల్లాకి? సెంట్రల్ బీజేపీ వస్తే ఇక్కడ బీజేపీ అయితేనే బెటర్, బాగుంటుంది. అప్పుడు మనకి అంటారు కదండి, మన డెవలప్మెంట్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైల్వే అభివృద్ధి ఇవన్నీ జరుగుతున్నాయి కదండి, మంచిది అంటారు ఇవంతా? మంచిదండి. అలాగే వినోద్రావు గెలిస్తే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది అంటారు? అప్పుడు గెలిస్తే యూజ్ ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో ఎట్లా అధికారంలో వస్తుంది కాబట్టి మన డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. బీజేపీలో మీకు ఇష్టమైన లీడర్ అండి? నరేంద్ర మోడీ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. నమస్తే. పేరన్నా? బాబు బాబు గారు, ఇప్పుడు మనకి దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది, బిగ్గెస్ట్ డెమోక్రసీ అని అంటారు ఫారెన్లో కూడా ఈ ఎలక్షన్ని.
ఇక్కడ ప్రధానమంత్రిగా ఎవరయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏ పార్టీ లీడ్లో ఉంటుంది? పార్టీ అని కాదులే కానీ వ్యక్తిగతంగా అయితే మోడీయే రావాలి. ఎందుకంటే మనకి గతంలో ఒక సంఘటన జరిగింది కదా, మిలిటరీ అతను పాకిస్తాన్ పోయి ఇరుక్కుండు కదా. అభినవ్ ఉమ్. అదే ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి స్థానంలో వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఆయన ప్రాణంతో వచ్చేవాడు కాదు. సో అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలంటే మనకి ఈయనే రావాలా. ఈయన ప్రధానమంత్రిగా రావాలి. వేరే విధంగా ఎట్లా చూసుకున్నా కానీ ప్రధానమంత్రి మోడీ గారే రావాలి. మీకు మన కంట్రీ అనేది ఐకమత్యంగా ఉండాలన్నా, మన కంట్రీ మన చేతుల్లో ఉండాలన్నా, మన కంట్రీ గొప్పతనం తెలియాలన్నా ప్రధానమంత్రి ఈయనే ఉండాలి. ఇప్పుడు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయన్నా ప్రధానమంత్రి ద్వారా? ఆయన అంటే అంత పథకాల పరంగా అంత ఐడియా లేదులే కానీ అంటే కిసాన్ సమ్మాన్ అనేది 2,000 రూపాయలు ఇస్తున్నారు కదా ఎకరానికి. అలా మాకు అలాంటి ఏం లేవు, లేదని పొలాలు ఇలాంటివి ఏం లేవు. ఫ్రీ రేషన్ వస్తుందన్న? ఫ్రీ రేషన్ వస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా. ఇప్పుడు మన సుకన్య పథకం మీద మీ అభిప్రాయం ఏందన్న? వాటి గురించి పెద్దగా నాకు తెలియదులే అన్న, మాట్లాడటం ఎందుకు లేని. ఓకే. మనం ఇప్పుడు ఈయన ఉండ కదా, సీఎం చంద్రశేఖరరావు గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు లోకల్లో అప్పుడు మాకు ఇక్కడ మాది ఎమ్మెల్యే బట్టి వస్తాడు. బట్టి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన వరకు ఆయన కొంచెం ఆయన చేయాలని చేసినా కానీ ఆయన పరిధి కింద ఉండవు కదా. అంటే పైన గవర్నమెంట్ ఇప్పుడు మీరు విక్రమార్క నియోజకవర్గం కదా, అవును, నాగులవంచ నుంచి మనకి బోనకాలు వెళ్ళే రోడ్డు 15 అన్న రోడ్ ఉంటుంది కదా, ఇప్పటిదాకా డెవలప్ కాలేదు కదా. థ్యాంక్ యూ అన్న. ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ లీడ్లో వస్తుంది? ఏ పార్టీ ప్రధానిగా అవబోతున్నారు? లీడింగ్ అవకాశం బీజేపీకి ఉంది సార్. ప్రధానిగా ఎవరైతారంటారు? బీజేపీ అంటే నరేంద్ర మోడీ. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయండి? అంటే మా గ్రాండ్ మదర్ వాళ్ళకి అవి కిసాన్ సార్ పొలాలు ఉన్నాయి కదా సార్, అవి వస్తాయి. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారండి? ఎస్ సార్. ఫ్రీ వ్యాక్సిన్ మనకి ఫ్రీ రేషన్ వస్తుందండి. ఫ్రీ రేషన్ అంటే మాది న్యూ రేషన్ కార్డు సార్, ఇంకా మాకు రాదు ప్రజెంట్. ఇంకా సుకన్య ఏమైనా కడుతున్నారండి? అది మంచి స్కీమేనా? లేదు సార్, మా ఫాదర్ వాళ్ళు కడుతుంటారు.